హలో ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు పాలిటీలో ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వచ్చే ఆర్టికల్స్ని మనం ఈరోజు కొంచెం చిన్న చిన్న కోడ్స్ యూస్ చేసుకుని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మీలో మ్యాక్సిమం మెంబర్స్ ఈ ఆర్టికల్స్ అన్నీ వెల్ నోటెడ్ అయి ఉంటాయి. ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా వచ్చినా లేదంటే ఒకసారి మనకి కూడా రీకాల్ చేసుకున్నట్లు ఉంటుంది అనిపించినా కానీ ఈ వీడియో చూడొచ్చు. లేదు మేము ఆర్టికల్స్ అన్నిట్లో తోపు అనుకునే వాళ్ళు యూ కెన్ స్కిప్ నా. ఓకేనా? ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 1. ఆర్టికల్ 1 అంటే ఏంటి? భారతదేశం భూభాగం. నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ఇండియా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? భారతదేశం అతిపెద్దది అంటే యు మీన్ దట్స్ జస్ట్ లైక్ ఏ కోడ్. అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడే రాశాను, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 12 దేనిని సూచిస్తుంది? స్టేట్. డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్ అనమాట. డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్. ఇక్కడ రాష్ట్ర నిర్వచనం. రాష్ట్రం అంటే ఇంకా మీకు సింపుల్గా ఎలా అంటే నేను కోడ్ రాసింది 1, 2, 3 అలా ప్రభుత్వం 3 దశల్లో గుర్తు చేస్తుంది అన్నట్లు ఉంటుంది కదా, అలాగనమాట. 1, 2 వచ్చేసి రికార్డింగ్ స్టేట్ అనమాట. 1, 2, 3 వచ్చేసి రాష్ట్రపతి యొక్క ఆర్డర్స్ వస్తాయి. సో ఇలా ఎక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రభుత్వం 3 దశల్లో పనిచేస్తుంది. చట్టం, అమలు, రక్షణ. ఇలా చిన్నగా గుర్తుపెట్టుకుంటే మనకి రాష్ట్ర నిర్వచనం గురించి ఆర్టికల్ 12. ఆర్టికల్ 14 అంటే ఏంటి? అసలు మనం చిన్నప్పటి నుంచి ఎవరు వచ్చినా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటాం కదా, అది ఆర్టికల్ 14. చట్టం ముందు అందరూ సమానత్వం. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? వివక్షత నిషేధం గురించి చెప్తుంది. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజియన్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. సో దీనికి ఏంటంటే ఇది కూడా అందరూ ఈక్వల్ లెక్కనే, కాకపోతే మనం ఇలా డిస్క్రిమినేషన్ ఏ విధంగా చూపించకూడదు అనేది ఆర్టికల్ 15 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 16. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అయినవి. ప్రీవియస్ ఇయర్లో వచ్చినవన్నీ గ్యాదర్ చేసి ఒక చోటు పెట్టాను అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ప్రభుత్వ ఉద్యోగాల్లో సమానత్వం. అంటే సేమ్ వర్క్కి సేమ్ పే ఇవ్వాలి అన్నట్లు అనమాట. గుర్తుపెట్టుకొని ఇలాగా. దీనిలో కూడా ఈక్వలే, కాకపోతే ఉద్యోగాల్లో సమానత్వం ఇవ్వాలి అన్నట్టు. ఆర్టికల్ 17 అన్టచబిలిటీ. అస్పృశ్యత రద్దు. నో టచీ. ఆర్టికల్ 17. ఆర్టికల్ 19 వచ్చేసి 6 ఫండమెంటల్ ఫ్రీడమ్స్ అన్నమాట. స్పీచ్, అసెంబ్లీ, అసోసియేషన్, మూవ్మెంట్, రెసిడెన్స్, ప్రొఫెషన్. దీనికి కోడ్ వచ్చేసి 319. 6 ఫ్రీడమ్స్ ఈజీ టు రికాల్. 319 అంటే మాట, సభ, సంఘం, ప్రయాణం, నివాసం, వృత్తి, స్వేచ్ఛ ఇలాంటి వాటిలో ఈజీగా మనకి ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫ్రీ బస్ లాగా 319 గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఫ్రీ బస్లో అందరం అన్నీ సమానంగా మాట్లాడుకుంటాం కదా, మాటలో కానీ స్వేచ్ఛగా కానీ అలా ఏదో ఒకటి మనకు గుర్తుపెట్టుకోవడం అనేది కావాలి. ఆర్టికల్ 21. జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛ. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క రక్షణ అన్నమాట. ఇక్కడ కోడ్ ఏం చెప్పానంటే లివ్ ఫన్, లేకపోతే లైఫ్ 21 ఇయర్స్ వచ్చేసరికి మనకి పర్సనల్ లైఫ్ కావాలనిపిస్తుంది ఇంకా ఎక్కువగా, అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 22. ఆర్టికల్ 22 ఏం చెప్తుంది? ప్రొటెక్షన్ ఇన్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? COP 22.
కాప్స్ ఫాలో రూల్స్ 22 వెన్ అరెస్టింగ్. అలా చిన్న కోడ్ ఏదైనా. అరెస్ట్ అండ్ డిటెన్షన్ యాక్ట్, అరెస్ట్ సమయంలో మరియు ప్రివెంటివ్ డిటెన్షన్ రూల్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 32, రాజ్యాంగం యొక్క హార్ట్ అంటారనమాట దీన్ని. రాజ్యాంగ రక్షణ హక్కు. మనకి ఏదైనా హక్కు అంటే ప్రాథమిక హక్కుల్లో ఏమైనా మనకి వర్క్ అవ్వకపోతే అంటే ఒబే చేయకపోతే మనం డైరెక్ట్గా కోర్ట్స్కి వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. ఆర్టికల్ 32 ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 44, సమాన పౌర చట్టాలు, సమాన వ్యక్తిగత చట్టాలు అన్ని పౌరులకి. సేమ్ పర్సనల్ లాస్ ఫర్ ఆల్, యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు, 4 సేమ్ ఉన్నాయి సిమిలర్గా. యూనిఫామ్ సివిల్ కోడ్ 44, సివిల్ కోడ్ 44. నెక్స్ట్ ఆర్టికల్ 110, ఇంగ్లీష్లో ఆర్టికల్ 110 అంటే ఏంటండి, మోస్ట్ రిపీటెడ్ మనీ బిల్స్ గురించి చెప్తుంది అనమాట. ఇక్కడ మనీ అని మనీ బిల్స్ కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు మనీ బిల్స్. ఓకేనా. మనీ బిల్స్ 110. నెక్స్ట్ 1 to 3, ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఆ అధ్యక్షుడి యొక్క ఆర్డినెన్స్ అనమాట. 1 2 3 స్టార్ట్ అంటే అలా ఆర్డినెన్స్ పాస్ చేస్తారనమాట ప్రెసిడెంట్. నెక్స్ట్ 356 ఏం చెప్తుంది, ప్రెసిడెన్స్ రూల్ గురించి చెప్తుంది. అంటే రాష్ట్ర అధ్యక్షుడు అంటే దేశ అధ్యక్షుడు విఫలం అయితే రాష్ట్ర అధ్యక్షుడు విఫలం అయితే రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ప్రెసిడెంట్ రూల్ చేస్తాడనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ 368 ఏం చెప్తుంది, రాజ్యాంగ సవరణ విధానం. రాజ్యాంగంలో మనం ఇప్పటికీ చాలా చేంజెస్ చేయాలి అని చాలామంది అంటున్నారు పెద్దవాళ్ళు, మనకి కూడా చాలా తెలుస్తుంది అనుకోండి. బట్ అది ఏ ఆర్టికల్ యూజ్ చేసి చేంజ్ చేస్తారంటే ఆర్టికల్ 368. ఇలాంటి మరిన్ని వీడియోస్, మరిన్ని ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నా తరపు నుంచి చిన్న ప్రయత్నం చేస్తుంటాను. నచ్చితే డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.